హాయ్ గైస్, ఈరోజు వచ్చేసి మనం మౌస్ ఓవర్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. ఇది మౌస్ ఓవర్ అసలు ఎందుకు యూజ్ చేస్తాం, ఏ పరిస్థితుల్లో యూజ్ చేస్తాం అనే దాని గురించి ఫస్ట్ మాట్లాడుకొని తర్వాత సింటాక్స్లోకి వెళ్దాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ప్రీవియస్గా మనం చాలా వీడియోస్ అయితే చేసాం మౌస్ వెరిఫై టైటిల్ గురించి అండ్ లాగిన్ లాగౌట్, వెయిట్ స్టేట్మెంట్ ఇలా. అండ్ ఈ వీడియోలో అయితే మనం మౌస్ ఓవర్ గురించి అయితే నేర్చుకోబోతున్నాం. అండ్ నేను ఆటోమేషన్ టెస్టింగ్ మాన్యువల్ టెస్టింగ్, కోర్ జావా వీడియోస్ కూడా చేశాను. వీడియోస్ కూడా చూడండి, అప్పుడు మీకు చాలా క్లియర్ పిక్చర్ అనేది వస్తుంది. ఇప్పుడు మౌస్ ఓవర్ ఎందుకు ఉపయోగిస్తాము అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఈ పర్టిక్యులర్ డ్రాప్ డౌన్ బాక్సెస్ అయితే ఇక్కడ ఉన్నాయి. మనకి చాలానే డ్రాప్ డౌన్ బాక్సెస్ ఉన్నాయి. ఈ డ్రాప్ డౌన్ బాక్సెస్ అన్ని వెబ్సైట్లలోని అవైలబుల్ ఉంటాయి. అన్ని వెబ్సైట్లలో ఈ డ్రాప్ డౌన్ బాక్సెస్ అనేవి వెబ్సైట్ వెబ్సైట్కి వెళ్దాం. మైత్రి వచ్చా 1 minute, నేను ఆల్రెడీ ఓపెన్ చేసేచ్చా. ఇలా మిత్ర వెబ్సైట్ చూడండి, ఎంత పెద్ద డ్రాప్ డౌన్ బాక్స్ చూడండి. ఇది ఈ డ్రాప్ డౌన్ బాక్స్లో దానికి తగ్గట్టు కింద డ్రాప్ డౌన్ అనేవి ఓపెన్ అవుతున్నాయి. అండ్ ఈ డ్రాప్ డౌన్ బాక్స్లో చాలానే అయితే ఉన్నాయి. ఇలాంటి డ్రాప్ డౌన్ బాక్స్ని మనం ఎలా ఆటోమేట్ చేసి యూజ్ చేయాలి అనే విషయంపై ఈ మౌస్ ఓవర్ అనేది క్రియేట్ చేయబడింది. ఓకే, ఈ డ్రాప్ డౌన్ బాక్సెస్ యూజ్ చేయడానికి ఈ మౌస్ ఓవర్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఇలాగా మన HRMSలో కూడా చాలానే డ్రాప్ డౌన్ బాక్సెస్ ఉన్నాయి. వీటిని ఎలా యూజ్ చేయాలి అనే దాని గురించి వీడియో మనం మౌస్ ఓవర్ ఉపయోగించి నేను సులువుగా అయితే చేయొచ్చు. నేను ఇప్పుడు సింటాక్స్ అనేది చూద్దాం. మనం డ్రాప్ డౌన్ బాక్సెస్ వల్ల మనం దీని ఉపయోగం చేయాల్సి వస్తుంది. దీని ఉపయోగపడుతుంది. డ్రాప్ డౌన్ బాక్సెస్ యూజ్ చేయడానికి మనం ఈ పర్టిక్యులర్ మౌస్ ఓవర్ అనే దాన్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ పర్టిక్యులర్ మౌస్ ఓవర్ అనే దాన్ని యూజ్ చేయడానికి ఈ డ్రాప్ డౌన్ ఈ ఆటోమేషన్ చేయడానికి ఈ మౌస్ ఓవర్ అనే పార్ట్ మనకి ఉపయోగపడుతుంది. అది సింటాక్స్లో ఎలా ఉందో చూద్దాం. మనం ముందు ఫస్ట్ 2 ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ arg.openqs selenium.actions.interaction అనే ప్యాకేజ్ అనేది మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. అండ్ ఇంపోర్ట్ arg.openqs selenium.webelement అనే ఇంకో ప్యాకేజ్ అనేది ఇంపోర్ట్ చేసుకోవాలి. ఈ 2 ప్యాకేజెస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 2 ప్యాకేజెస్ వల్ల మనం దాంట్లో ఉన్న క్లాసెస్ని, దాంట్లో ఉన్న మెథడ్స్ని ఉపయోగించుకొని ఈ మౌస్ ఓవర్ని పర్ఫామ్ చేయొచ్చు. మౌస్ ఓవర్ పర్ఫామ్ చేయడం వల్ల డ్రాప్ డౌన్ బాక్సెస్ని ఆటోమేట్ చేయొచ్చు. ఆటోమేట్ చేయడానికి ఈ డ్రాప్ డౌన్ బాక్సెస్ని ఆటోమేట్ చేయడానికి మనం యూజ్ చేస్తున్నది ఏంటి అంటే మౌస్ ఓవర్. ఈ మౌస్ ఓవర్ ఉపయోగించి మనం డ్రాప్ డౌన్ బాక్సెస్ని ఆటోమేట్ చేయొచ్చు. ఓకే, మీకు క్లియర్ పిక్చర్ అనేది వచ్చింది అనుకుంటున్నాను. మనం ఆటోమేట్ చేయాలి. ఈ డ్రాప్ డౌన్ బాక్సెస్ని ఆటోమేట్ చేయాలి అంటే మనం ఫస్ట్ మౌస్ ఓవర్ని ఉపయోగించి డ్రాప్ డౌన్ బాక్సెస్ని ఆటోమేట్ చేయొచ్చు. ఇది సింపుల్ పిక్చర్ మీకు. అండ్ బేసిక్గా ఇప్పుడు చూద్దాం ఎట్లా చేయాలో. అండ్ ఇప్పుడు మనం ఎక్లిప్స్ ప్రోగ్రాంలోకి వెళ్ళిపోయి మన
రాద్దాం దీనికి సంబంధించిన కోడ్. అండ్ మనం ప్రీవియస్గా చాలానే వీడియోస్ చేసాం. వెరిఫైడ్ టైటిల్ మీద, లాగిన్ లాగౌట్ అండ్ థ్రెడ్, వెయిట్ స్టేట్మెంట్ ఇవన్నీ మనం చేసాం. అండ్ ఆ వీడియోస్ మీరు చూసి ఇక్కడికి వచ్చి ఈ వీడియోస్ చూడండి. ఇప్పుడు మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. మౌస్ ఓవర్ అండ్ ఫినిష్. మనం అనేది ఒక క్రియేట్ ప్యాక్ మనం మన క్లాస్ అనేది క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ప్రీవియస్గా చెప్పిన కోడ్ ఉంది కదా, అది కాపీ చేసుకుందాం. మళ్ళీ రాసేయమంటే కొద్ది టైం టేకింగ్ ప్రాసెస్ అవుతుంది. అప్పుడు అందుకు మనం అది ముందుగా కాపీ చేసేసి మన దాంట్లో పేస్ట్ చేద్దాం. ఇప్పుడు ఎక్కడ దాకా రాసామంటే లాగిన్ బటన్ దాకా మనం రాసాం. లాగిన్ బటన్ ద్వారా మనం లాగిన్ అయిపోయాం. ఈ కోడ్ ఎలా రన్ అయ్యింది అనేది కావాలంటే మీరు ప్రీవియస్ వీడియో చూడండి, లాగిన్ అనే వీడియో, లాగిన్ లాగౌట్ వీడియో. అప్పుడు మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ ఇప్పుడు మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? మౌస్ ఓవర్ కదా. మౌస్ ఓవర్ అంటే మనం లాగిన్ అయిన తర్వాత మనం లాగిన్ దాకా ఈ ప్రోగ్రామ్ అనేది రాసాం. ఇక్కడ నుంచి మనం మౌస్ ఓవర్ని పర్ఫామ్ చేయాలి. నేను ఈ పర్టిక్యులర్ యాడ్ ఎంప్లాయ్ అనేది నాకు ఆప్షన్ కావాలి. ఆ యాడ్ ఎంప్లాయ్ గురించి ఈ మౌస్ ఓవర్ని ఉపయోగించి ఆ యాడ్ ఎంప్లాయ్ తీసుకుంటాను. అది ఎలాగో చూద్దాం. అండ్ దీన్ని ఇన్స్పెక్ట్ చేద్దాం. అసలు ఏంటిది అంటే ఇదొక లింక్ టెస్ట్ ఆబ్జెక్ట్తో ఉంది. అయితే నేను ఫస్ట్గా ముందు మౌస్ ఓవర్ని అయితే దించేసుకుంటాను. మౌస్ ఓవర్ని ఎలా దించుకోవాలో తెలుసు కాబట్టి మౌస్ ఓవర్ని ఎలా దించుకోవాలి, ఫస్ట్ ఇంపోర్ట్ ప్యాకేజెస్, ఇంపోర్ట్ arg.openqa actions ఇక్కడ మిస్టేక్ వచ్చింది. ఇందాక మనం వెబ్ ఎలిమెంట్ తీసుకుందాం. వెబ్ ఎలిమెంట్ మీకు ఇలాంటప్పుడు ఒక ఇంపోర్ట్ ప్యాకేజెస్ అనేది గుర్తులేకపోతే మనం ఇంకో దారిలో కూడా వెళ్ళొచ్చు. అదేంటో తర్వాత చెప్తాను. ముందు వెబ్ ఎలిమెంట్కి సంబంధించిన చిన్న సింటాక్స్ అనేది రాసుకుందాం. వెబ్ ఎలిమెంట్ ఎలి ఈక్వల్ టు న్యూ వెబ్. మనం ఆబ్జెక్ట్ని ముందు మనం వేరియబుల్ని క్రియేట్ చేసుకుంటున్నాం. ఆ వెబ్ ఎలిమెంట్ని దీంట్లో ఉంచడానికి driver.findElement by.లింక్ టెక్స్ట్. ఇందాక లింక్ టెక్స్ట్ చూసాం కదా, ఆ లింక్ టెక్స్ట్ దీంట్లో చేసుకుందాం. PIM అనే లింక్ టెక్స్ట్ అదేంటి అంటే ఆ లింక్ టెక్స్ట్ ఏంటి అంటే ఇది చూసారుగా, ఈ లింక్ టెక్స్ట్ అనేది మనకు కావాలి. ఆ లింక్ టెక్స్ట్ ఈ పర్టిక్యులర్ ఆబ్జెక్ట్ అనేది మనకు కావాలి. అందుకే మనం ఆబ్జెక్ట్ని తీసుకున్నాం. ఓకే, ఆబ్జెక్ట్ని తీసుకొని వచ్చాం ఇక్కడ. అండ్ మన వెబ్ ఎలిమెంట్ ద్వారా దాన్ని ELE అనే వేరియబుల్లో స్టోర్ చేసాం. ELE అనే వేరియబుల్ ఎందుకు ఉపయోగిస్తారో చూద్దాం. ఇందాక చెప్పినట్టు మనం ఇంపోర్ట్ ప్యాకేజ్ సింటాక్స్ మర్చిపోయామంటే సింపుల్గా దానికి సంబంధించిన క్లాస్ నేమ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. క్లాస్ నేమ్ అనేది గుర్తుపెట్టుకొని మనం అప్పుడు యూస్ చేయాలి. అక్కడ యూస్ చేస్తే మనం ఇక్కడ హైలైట్ అవుతుంది చూడండి, ఇంపోర్ట్ యాక్షన్స్. మనం ఇప్పుడు ఇంటరాక్షన్స్, మనం ఇక్కడ సింటాక్స్ రాంగ్ రాసాం. సింటాక్స్ ఏంటి అంటే interaction.actions. ముందు మనం actions.interactions కొట్టాం. ఇలాంటి సింటాక్స్ రాంగ్స్ అయితే మీరు సింపుల్గా ఇలాంటి క్లాస్ నేమ్స్ అయితే గుర్తుపెట్టుకొని ఆ క్లాస్ నేమ్స్ ముందుగా మీరు క్లాస్ నేమ్స్ కొట్టేస్తే, క్లాస్ నేమ్ ద్వారా ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే అప్పుడు రాంగ్ హైలైట్ అయినప్పుడు మీకు ఇంపోర్ట్ ప్యాకేజ్ చేసుకోండి అని మన ఎక్లిప్స్ మనకి
నోటిఫై చేస్తుంది. అండ్ ఇప్పుడు ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకున్న ఆబ్జెక్ట్ ద్వారా మనం మెథడ్ని తీసుకుందాం. మౌస్ ఓవర్ అనే మెథడ్ని, మూవ్ టు ఎలిమెంట్ అనే మౌస్ ఓవర్ని. అండ్ మనం క్రియేట్ చేసిన వేరియబుల్ ఏదైతే ఉందో, ఈ పర్టికులర్ వేరియబుల్ ఏదైతే ఉందో అది మనకు కావాలి కాబట్టి ELE నేను ఓపెన్ తెచ్చుకున్నాం. అండ్ డాట్ మనం ఆ పర్టికులర్ దాన్ని పర్ఫామ్ చేయాలి. ఆ పర్టికులర్ ఏసీ మూవ్ ఎలిమెంట్ అనే మౌస్ ఓవర్ సింటాక్స్ని పర్ఫామ్ చేయాలి. అందుకే మనం చేసుకున్నాం. అండ్ తర్వాత మనం ఇంకొక ఫైండ్ ఎలిమెంట్ చేయాలి. దేన్ని అంటే దాంట్లో ఉన్న సింటాక్స్ని అంటే దీంట్లో ఉన్న యాడ్ ఎంప్లాయీని నాకు కావాలి కాబట్టి ఆ క్లిక్ అనే దాన్ని క్లిక్ చేయాలి కాబట్టి దాని దగ్గర కూడా వెళ్ళాను. అది మనకు లక్కి అది కూడా లింక్ టెక్స్టే. ఆ లింక్ టెక్స్ట్ అవడంతో మనం దాన్ని కాపీ చేసుకున్నాం. దీని కోడ్లో కూడా లింక్ టెక్స్ట్ అని కొట్టేసాం. Ctrl+V డాట్ క్లిక్. అండ్ మనం ఏదో మిస్ చేసాం. డాట్ క్లిక్. ఎస్, అయితే మనం సక్సెస్ఫుల్గా కోడ్ అయితే రాసేసాం. ఇప్పుడు అసలైంది ఎగ్జామ్. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. నేను ఒక థ్రెడ్ డాట్ స్లీప్ అని ఇస్తున్నా. దీనికి ఒక 3 సెకండ్స్ ఆగు అని, లాగిన్ అయిన తర్వాత 3 సెకండ్స్ ఆగు అని ఇస్తున్నా. అండ్ 3 సెకండ్స్ ఆగు అని ఇచ్చేసా. అండ్ థ్రెడ్ మనం డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ y డాట్ లింక్ టెక్స్ట్ ఇచ్చి మనం లాగౌట్ చేయడం మర్చిపోయాం. లాగౌట్ చేద్దాం. క్లిక్ యాక్టివిటీ అండ్ డ్రైవర్ డాట్ క్లోజ్. Ctrl+S. అండ్ నేను ఇక్కడ కూడా ఒక వెయిట్ స్టేట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇది అంటే అది ఓపెన్ అయిన తర్వాత ఒక 2 మినిట్స్ మనం చూడగలిగేలాగా ఒక 3, అందుకు ఒక థ్రెడ్ డాట్ స్లీప్ అనేది ఇస్తున్నా. అండ్ సేవ్ చేసేసాను. రన్ చేస్తున్నప్పుడు లాగిన్ అయింది. అయితే మనకి ఇక్కడ ప్రెస్ అయింది. 3 సెకండ్స్ ఆగుతుంది. అయితే మనకి ఒక మిస్టేక్ వచ్చింది ఎక్కడో, అది అయితే అర్థం కావట్లేదు. ఇది క్లిక్ అయింది కానీ ఈ యాడ్ ఎంప్లాయ్ అనేది క్లిక్ అవ్వలేదు. ఈ యాడ్ ఎంప్లాయ్ ఎందుకు క్లిక్ అవ్వలేదు ఇప్పుడు మనం చూద్దాం. ఈ యాడ్ ఎంప్లాయ్ మనం సరిగ్గానే ఇచ్చామా లేదా అనేది ఇప్పుడు మనం చూడాలి. ఈ యాడ్ ఎంప్లాయ్ అనేది క్లిక్ అయింది. యాడ్ ఎంప్లాయ్ అనేది క్లిక్ అవ్వలేదు. ఇదైతే పర్ఫామ్ అయింది. మౌస్ ఓవర్ అయితే సక్సెస్ఫుల్గా పర్ఫామ్ అయితే అయ్యింది. కానీ ఈ యాడ్ ఎంప్లాయ్ అనేది సరిగ్గా పర్ఫామ్ అవ్వలేదు. ఎందుకు అట్లా పర్ఫామ్ అవ్వలేదు అనేది ఇప్పుడు చూద్దాం. ఎక్కడ ప్రాబ్లం వచ్చింది చూడండి. మళ్ళీ మీకు రన్ చేస్తున్నా. మనం ఎక్కడో మిస్టేక్ చేసాం. ఆ మిస్టేక్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు లాగిన్ అయింది. ఇక్కడ క్లిక్ అవుతుంది చూడండి. సారీ, నేను అక్కడికి వెళ్ళకుండా ఉండాల్సింది. మళ్ళీ రన్ చేస్తున్నా. నేనేం చేయట్లా, మౌస్ మాత్రం ఇక్కడ ఉంది. అండ్ PIM క్లిక్ అవుతుంది చూడండి. క్లిక్ అయింది కానీ యాడ్ ఎంప్లాయ్ కూడా క్లిక్ అవ్వట్లేదు. లేకపోతే క్లిక్ అయి థ్రెడ్ డాట్ స్లీప్ వచ్చిందా? ఇక్కడ మనం థ్రెడ్ డాట్ స్లీప్ ఇద్దాం. థ్రెడ్ డాట్ స్లీప్. Ctrl+S. ఇప్పుడు PIM క్లిక్ అవుతుంది చూడండి. క్లిక్ అయింది. ఇప్పుడు యాడ్ ఎంప్లాయ్ కూడా ఓకే, యాడ్ ఎంప్లాయ్ కూడా క్లిక్ అయింది.
ఆ తర్వాత లాగౌట్ అయింది. మీకు చెప్పాను కదా నేను ప్రీవియస్ థ్రెడ్ మెథడ్, మీకు థ్రెడ్ మెథడ్లో జరిగింది, ఇక్కడ థ్రెడ్ మెథడ్లో జరిగిపోయేది ఇక్కడ చెప్పాను. థ్రెడ్ మెథడ్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఇటువంటి టైంలోనే మనం యూజ్ చేస్తాం. చూసారుగా టైం, అది మన కోడ్ ఎంత స్పీడ్గా రన్ అయిందో అది మనం లాగ్, అదొక ఎలిమెంట్ అనుకో, అదొక ఎర్రర్ మెసేజ్గా ప్రింట్ అయింది. ఇప్పుడైనా థ్రెడ్ డాట్ స్లీప్ ఎందుకు యూజ్ చేస్తాం మీకు క్లారిటీ అయితే వచ్చేసి ఉంటుంది. అండ్ ఈ ఎగ్జాంపుల్ థ్రెడ్ డాట్ స్లీప్లో వీడియోలో పెట్టాల్సింది నేను. అండ్ డి మిస్టేక్. అండ్ అంటే మనం చూసారుగా ఇక్కడ నేను థ్రెడ్ డాట్ స్లిప్ తీసేస్తున్నాను. మనం థ్రెడ్ డాట్ స్లిప్ తీసేస్తున్నాం. అండ్ థ్రెడ్ డాట్ స్లిప్ తీసేసి మనం యాడ్ ఎంప్లాయ్ అనే మన పిఐఎం అనే డ్రాప్ డౌన్ బాక్స్ని క్లిక్ చేసాం. క్లిక్ చేసిన వెంటనే యాడ్ ఎంప్లాయ్ అనేది క్లిక్ అయ్యి ఆ పేజ్ వచ్చే లోపల లాగౌట్ అనేది అయిపోయింది. అండ్ డ్రైవర్ డాట్ క్లోజ్ కూడా అయిపోయింది. ఈ చేసే ఈ పర్టిక్యులర్ పర్ఫామ్ అనేది చాలా స్పీడ్గా అవ్వింది. దానివల్ల థ్రెడ్ డాట్ స్లీప్ అనేది కనిపించలేదు. మెయిన్ డిసడ్వాంటేజ్ కదా ఇది. అందుకు మనం థ్రెడ్ డాట్ స్లీప్ యూజ్ చేస్తాం. అండ్ సింపుల్గా మళ్ళీ ఒకసారి రన్ చేసి మీకు ఎగ్జాక్ట్గా ఏమైందో చూపిస్తా చూడండి. అండ్ లాగౌట్ అయ్యాం. అండ్ పిఐఎం క్లిక్ అవుతుంది. మనం వెంటనే లాగిన్ యాడ్ బటన్ ఇచ్చాం, దాన్ని క్లిక్ చేసిన వెంటనే లాగౌట్ అయిపోతుంది. దీనివల్ల మనకి థ్రెడ్ డాట్ స్లీప్ అందుకే మనం యూజ్ చేస్తాం. అందుకే మన థ్రెడ్ డాట్ స్లీప్ అనేది యూజ్ చేస్తాం. అందుకే కాబట్టి ఒకసారి మళ్ళీ రన్ చేసి మీకు క్లియరిటీగా చూపిస్తా చూడండి. అండ్ లాగిన్ లాగౌట్ అయింది. అండ్ పిఐఎంని ఇట్లా క్లిక్ చేసింది. తర్వాత యాడ్ ఎంప్లాయ్ని క్లిక్ చేసింది. యాడ్ ఎంప్లాయ్ ఓపెన్ అయింది. అండ్ ఫినిష్. చూసారుగా, ఇది సేమ్ థ్రెడ్ డాట్ స్లీప్ అనేది జరిగిన ప్రాసెస్. ఓకే, యాడ్ ఎంప్లాయ్ అనేది క్లిక్ చేసి తర్వాత యాడ్ ఎంప్లాయ్ అనేది క్లిక్ చేసిన తర్వాత 3 seconds ఆగింది. అప్పుడు ఆబ్జెక్ట్ అనేది మనకు చూపించింది. తర్వాత లాగౌట్ చేసేసాం. చూసారుగా, మౌస్ ఓవర్ పర్ఫామ్ చేసాం. పర్ఫామ్ చేసిన తర్వాత యాడ్ ఎంప్లాయ్ అనేది క్లిక్ చేసేటప్పుడు వెంటనే క్లిక్ చేసి వెళ్ళిపోయింది. దాన్ని స్పీడ్ చూసారా, దాని స్పీడ్ వల్ల మనం ఈ ప్రోగ్రామ్ అనేది ఫెయిల్ అయింది. ఆ స్పీడ్ మనం థ్రెడ్ డాట్ స్లీప్ అని కంట్రోల్ చేసాం, అప్పుడు ఆ ప్రోగ్రామ్ పాస్ అయింది. ఒకసారి మళ్ళీ చూద్దాం. మీకు ఇంకా క్లారిటీగా అవడం గురించి నేను ఇంత 2 సార్లు చెప్తున్నా. అండ్ ప్లీజ్ అండర్స్టాండింగ్. అండ్ ఫస్ట్ రన్ అయింది, లాగౌట్. అండ్ పిఐఎం క్లిక్ చేసింది. యాడ్ ఎంప్లాయ్ క్లిక్ చేయాలి ఇప్పుడు, కానీ అది యాడ్ ఎంప్లాయ్ క్లిక్ చేసేటప్పుడు లాగౌట్ వచ్చేసింది. దానివల్ల ఎర్రర్ మెసేజ్ ప్రింట్ అయింది. కనెక్షన్ రీసెట్ అనేది ఎర్రర్ మెసేజ్. ఇక్కడ ఈ కనెక్షన్ రీసెట్ ఎర్రర్ అనేది వార్నింగ్. కనెక్షన్ రీసెట్ వల్ల ఇదైతే సరిగ్గా ప్రింట్ అవ్వలేకపోయింది మెయిన్. అండ్ ఇది డిసడ్వాంటేజెస్. ఇది మెయిన్ డిసడ్వాంటేజ్ థ్రెడ్ డాట్ స్లీప్. మనం అందుకే థ్రెడ్ డాట్ స్లీప్ని అందుకే యూజ్ చేస్తాం. ఈ థ్రెడ్ డాట్ స్లీప్ యూజ్ చేయడం వల్ల ఆ ఎర్రర్ మెసేజ్ అనేది డిస్ప్లే అవ్వదు. ఎందుకంటే అది మనకి పర్టికులర్ ఆ కమాండ్ వచ్చేటప్పటికి, ఆ యాక్షన్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పటికి ఆగి చూపించి తర్వాత లాగిన్ ఉంది. మనం సక్సెస్ఫుల్గా దీన్ని కంప్లీట్ చేసాం. అండ్ థ్రెడ్ డాట్ స్లీప్ వీడియో మీకు ప్రీవియస్గా నేను చెప్పాను, ఆ వీడియో చూసి చూడండి. అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది థ్రెడ్ డాట్ స్లీప్ ఎందుకు అంత ముఖ్యమో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. And have a nice day, and please subscribe and support me.